అనంతపురం రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గొడవ రాజుకుంది. చైర్పర్సన్ శిల్ప కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదాస్పద కామెంట్స్ తో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకోగా నేమ్ బోర్డును చైర్పర్సన్ కౌన్సిలర్లపైకి విసిరింది. ఇంకా ఉద్రిక్తతల మధ్య కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. అనంతపురం రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గొడవ రాజుకుంది. చైర్పర్సన్ శిల్ప కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదాస్పద కామెంట్స్ తో ఇరు వర్గాల మధ్య గొడవ రాజుకోగా నేమ్ బోర్డును చైర్పర్సన్ కౌన్సిలర్లపైకి విసిరేశారు. ఇంకా ఉద్రిక్తతల మధ్య కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా అనంతపురం ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఇవాళ కౌన్సిల్ చైర్పర్సన్ శిల్ప ఆధ్వర్యంలో ప్రారంభమైంది. అది ప్రారంభమైన కొద్ది రెండు వర్గాల మధ్య అదైతే వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాలు ఉన్న నేపథ్యంలో రెండు వర్గాల మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే చైర్మన్ శిల్పాను ఉద్దేశించి కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళన తెలిపిన నేపథ్యంలో ఒక్కసారిగా కౌన్సిల్లో గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డిపై చైర్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపాదన దిగింది. ఏదైతే చైర్మన్ సరికాదన్న వ్యాఖ్యల పైన తీవ్ర దుమారం రేగింది. పెద్ద ఎత్తున మహిళా కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే కౌన్సిల్లో శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగతా కౌన్సిలర్లు కూడా వాగ్వాదానికి దిగారు. పూర్తిగా చైర్మన్ అనుకూలమైన వర్గం పూర్తిగా శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టడంతో ఒక్కసారిగా గందరగోళం చోటు చేస్తుంది. గందరగోళం మధ్య కౌన్సిల్ సమావేశాన్ని కూడా ముగించారు. చివరికి శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ సారీ చెప్పడంతో శిల్ప శాంతించారు. రెండు వర్గాల మధ్య కూడా పూర్తి వాగ్వాదం జరగడం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డును కూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పైకి విసరడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏర్పడిన గందరగోళంతో కౌన్సిల్ సమావేశం కూడా అర్థంతరంగా ఆగిపోయింది. ఈ విషయం మీద చివరికి శ్రీనివాస్ రెడ్డి సారీ చెప్పడం, కౌన్సిలర్లు ఏదైతే చైర్మన్ శిల్పాకు సారీ చెప్పడం, అదేవిధంగా కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అక్కడ నుంచి అర్థంతరంగా వెళ్ళిపోవడంతో కౌన్సిలింగ్ సమావేశం కూడా అర్థంతరంగా వాడిపోవడం.